ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న 'బంటి' సాంగ్ మీద అయితే వీడియో అయితే చేశాను. చాలా బాగొచ్చింది అండ్ ఫన్నీగా అయితే ఉంది. మీ గ్యాంగ్‌లో ఎవరైనా లావుగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చేసి స్టేటస్ పెట్టండి. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే టెంప్లెట్ ఇస్తాను. ఆ వీడియో ఒక టెంప్లెట్ అయితే నేను ఇస్తాను. అదైతే యూజ్ చేసుకోండి. ఆ టెంప్లెట్ అనేది ఎక్కడుందో చెప్తాను. అది ఎలైట్ మోషన్ టెంప్లెట్. నేను ఇక్కడ వీడియో చూపిస్తా. వీడియో చూసాక ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడైతే నేను మ్యూట్‌లో పెడుతున్నాను. మ్యూట్ లేకుండా చూపించలేను. మ్యూట్‌లో పెడుతున్నాను. ఇక్కడ వీడియో చూడండి. చూసాక ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫన్నీగా అయితే ఉంది. చాలా బాగుంటుంది. మీరైతే చేసుకోండి. లేకుంటే మీ గ్యాంగ్‌లో ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చేసివ్వండి. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ బ్రదర్స్‌లో గానీ చాలా బాగుంటుంది. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇక నేను టెంప్లెట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ వెళ్లి చూసుకోండి. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది అండ్ ఫాంట్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ వెళ్లి ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ అని. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు ఎలా చేసుకోవాలని స్టార్ట్ చేసే ముందు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఒకవేళ డెమో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఫన్నీగా ఉంటే ఫన్నీ, లేకుంటే నైస్ ఉంటే నైస్ అలా కామెంట్ చేయండి మీరు. మీ కామెంట్ చూసి నేను ఇంకా మోటివేట్ అయ్యి నేను ఇంకా వీడియో చేయగలను కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు. నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేది. ఇప్పుడు స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ డైలాగ్ అనేది ఉంటుంది. ఈ డైలాగ్ నేను ఇచ్చిన ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బంటి అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నేమ్ పెట్టుకున్నాం అనుకున్నా కూడా ఇక్కడ మీకు గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ నేమ్ అయితే బంటి ఉంచుకున్నా పర్లేదు. బంటి అయితే బాగుంటుంది. లేకుంటే ఆయన పేరు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు. ఇక్కడ ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ ఫోటో అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఫోటోతో మీ ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. దానికి ఇక్కడ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలాగైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్స్‌లో అనేది మీరైతే ఈ గ్రూప్స్‌లో ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది మీరైతే రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు. ఇక్కడ గ్రూప్ ఉంది కదా! గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అని మీరు రీప్లేస్ చేసి ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీ గ్రూప్ అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే ఉంటుంది ఈ గ్రూప్‌లో. ఒకవేళ మీ గ్రూప్‌లో నేమ్ చేంజ్ చేసుకుందామన్నా కూడా మీ నేమ్‌తో చేంజ్ చేసుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇలాగనే ఉంచుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగనే బాగుంటుంది. కానీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. మీ ఇష్టం అది. దాని తర్వాత ఈ వీడియో మొత్తం అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీ క్వాలిటీని బట్టి ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ నేను కామెంట్ చూడకపోవచ్చు. నా డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. నా అకౌంట్ లింక్. అక్కడ వెళ్లి మెసేజ్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.